తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి లబ్డీ కపూర్లో జరిగిన జేఏసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని, మరికొన్ని ఇంకా పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. వాటి పరిష్కారం కోసం ఏప్రిల్ 17, మే 5న ఎంఆర్ఓ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేస్తామని వెల్లడించారు. థాంక్యూ మీడియా మిత్రులందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా భోజన సమయం అయింది కాబట్టి భోజనాలు చేసుకోవాల్సిందిగా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో విద్యుత్ శాఖ డిఈ కార్యాలయం ఎదుట ఆర్టిసన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. సంస్థలో విలీనం చేయాలని, ఇతర ఉద్యోగులకు ఉన్న సౌకర్యాలు తమకు కల్పించాలని డిమాండ్ చేస్తూ సమ్మె కొనసాగిస్తున్నామని కార్మికులు తెలిపారు. ప్రభుత్వం సంస్థ యాజమాన్యం స్పందించకపోవడంపై ఆర్టిసన్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టిజన్స్, అన్మ్యాన్ కార్మికులు, పీసీ కార్మికులుగా దఫాలుగా మేము కష్టపడుతున్నాము. ముఖ్యంగా అన్మ్యాన్ కార్మికుడు అంటే ఆడలేడు ఈడలేడు అంతటా ఉన్నవాడే అన్మ్యాన్ కార్మికుడు. పిట్టలా రాలిపోయేది ఎవరయ్యా అంటే ఏకైక అన్మ్యాన్ కార్మికుడు ఒకడే. 1607 మందిలో 200 పైగా అన్మ్యాన్ కార్మికులు పిట్టలా రాలిపోయి చనిపోయినారు. వాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయంటే రోడ్డు మీద పడి దయదీయంగా ఒక పూటకు లేని పరిస్థితిలో ఉన్నాము. వాళ్ళకు ఉద్యోగ భద్రత కూడా లేదు. ఆ విషయాలను అయినప్పటికీ కూడా ఇంతవరకు ప్రభుత్వము, యాజమాన్యము మాపై సబది తల్లి రీతిగా ప్రేమ చూపిస్తూ మమ్మల్ని పరిపాలన చేస్తుండు. ఇబ్బందిగా చాలా ఉంది. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని సంస్థలో విలీనం చేసుకోవాలనే ఒక ప్రధాన డిమాండ్తోనే మేము సమ్మెలకు వచ్చినాము. జేఏసీ ఆధ్వర్యంలో మేము ఇంకా సమస్య అందరికీ కన్వర్షన్ ఇవ్వాలి. ఉన్న స్టాఫ్ అందరికీ ఎలాంటి రూల్స్ ఉన్నాయో ఏపీఎస్బీ రూల్స్ మాకు కూడా వర్తింపజేయాలి. మిగిలిపోయిన కార్మికులందరినీ అట్టిగా గుర్తించాలి.